అందరికీ నమస్తే. ఈరోజు మనం వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం బొమ్మిరెస్పేట్ మండలం తుంకిమెట్ల గ్రామ శివార్లో ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయితే చెప్పవచ్చు. ఇక్కడ రాత్రి తెల్లవారుజామున దాదాపు ఈ హైదరాబాద్ బీజాపూర్ నేషనల్ హైవే పైన ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొని 80 గొర్రెలు మృత్యువాత పడినట్లు మనం ఇక్కడ తెలుస్తా ఉంది. మనం ఇక్కడ ప్రస్తుతం ఇక్కడికే వచ్చినాము. ఇక్కడ చూసినట్లయితే రాత్రి ఇక్కడ గొర్రెలు మొత్తం ఇక్కడనే వండుకున్నాయి. గొర్రెల మంద ఏర్పాటు చేశారు. ఇది నాందర్పూర్ గ్రామానికి చెందినటువంటి ఎల్లప్ప వాళ్ళకు సంబంధించిన వాళ్ళవి. అయితే ఇక్కడ రాత్రి 2 గంటల ప్రాంతంలో గొర్రెలన్నీ ఒక్కొక్కటిగా ప్రధాన రహదారి పైకి వెళ్ళి అక్కడ వెళ్తున్న క్రమంలో కొడంగల్ నుంచి పరి వైపు వెళ్తున్నటువంటి ఒక గుర్తు తెలియని వాహనము ఢీకొట్టినట్లు మనకు సమాచారం. అయితే దీనిపైన అనేక విషయాలు అయితే మనకు తెలిసిన ముందు ఇక్కడ వాళ్ళ సంబంధించినటువంటి గ్రామస్తులు అయితే ఉన్నారు. వాళ్ళతో విషయాలు అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే కొడంగల్ ప్రస్తుతము రాత్రి నుంచి జోరు వాన కురుస్తుంది. ఈ వానలోనే గొర్రెలు కూడా అన్ని వెళ్ళడం జరిగింది. సో ఎందుకు ఈ ఘటన ఎలా జరిగింది అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. అన్న, ఏం పేరు నీ పేరు? నా పేరు మల్లప్ప సార్. మల్లప్ప, ఎట్లయిందన్న ఈ సంఘటన? ఈ సంఘటన ఈడ గొల్లు రాత్రి పెట్టుకొని పండుకున్నారు. పండుకున్న తర్వాత జర అది వర్షానికి జర చాలా సేపు మెలక ఉండి జర నిద్ర పట్టి పడుకున్నారు. గొర్రె వెళ్ళిపోయినాయి సార్, రోడ్డు పట్టుకొని వెళ్ళిపోయినాయి. ఎప్పుడు పెట్టిండ్రు ఇక్కడ గొర్రెల మంద? గొర్రెల మంద మొన్ననే వచ్చినాయి, 3 రోజులు అయిపోతాడు. ఇదే ఏ ఊరు వాళ్ళది? నాందర్పూరే సార్ మాది. ఏం పేరు వాళ్ళది? మల్కప్ప ఎల్లప్ప, రాయకంటి ఎల్లప్ప. అంటే ఇక్కడ రాత్రి ఎట్లా పోతున్నాయి మరి? ఇక్కడ రాత్రి అంటే నిద్ర పట్టిండు, రోడ్డు పట్టుకొని వెళ్ళిపోయినాయి సార్. అది అంటే మొత్తం మంద కట్టింది కదా చుట్టుముట్టు? మంద కడితే మంద ఉసిపోయింది, పోయినాయి సార్. ఇక ఎలగొట్టలేదు, ఏం చేయలేదు. మొత్తం ఎన్ని గొర్రెలు చనిపోయింది? మొత్తం 80 గొర్రెలు కంటే సార్. 80 గొర్రెలు మొత్తం దెబ్బలు దాకినే ఉన్నాయి. కొన్ని 65 గొర్రెలు ట్రాక్టర్లు వేసాను సార్. మిగతా మొత్తం ఇంకా అక్కడనే ఉన్నాయి. మిగతా అన్ని ఆడున్నాయి. అయితే ఇక్కడ మనం ఇక్కడ సంఘటన జరిగిన బాధితురాలు ఉన్నారు. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు మంగమ్మ, రాయకంటి మంగమ్మ. ఎట్లా జరిగింది ఇది? బతుకని కానీ వచ్చినాము, మొన్న వచ్చినాము. మొన్న రాత్రి మంచిగా మా నాందర్పూర్ ఆడ కొట్టినాం మంద. 2 రోజులు కట్టినాము. కొంకుండే తడిసిండ్రు, వాళ్ళు తడిసిండ్రు.